హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరికైతే న్యూస్ కవరేజ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే కెరియర్ని జర్నలిజంలో బిల్డప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా దూరదర్శన్లో ఒక భారీ నోటిఫికేషన్ అనేది వచ్చేసిందండి. ఇట్స్ ఏ ఫ్రీలాన్సింగ్ నోటిఫికేషన్ అండి. కాకపోతే ఎటువంటి పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే తీసుకుంటారు. సొంత జిల్లాలోనే మనము ఒక న్యూస్ కవరేజ్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అమౌంట్స్ అనేది కూడా మంచిగా ఉంటుందండి. పేమెంట్స్ అనేది కూడా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థుల వరకే అర్హులండి. ఇక వీడియోలో మనం చూసుకుంటే వీటికి కావాల్సిన ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి, వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఎలా సెలక్షన్ మోడ్ అనేది జరుగుతుంది అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇక నోటిఫికేషన్ యొక్క ముఖ్య అంశాలు చూసుకుంటే ఇది దూరదర్శన్ కేంద్రం DDK విజయవాడ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అండి. ఉద్యోగం పేరు వచ్చేసి స్ట్రింగర్స్ అండి, లేదా ఫ్రీలాన్స్ రిపోర్టర్లు అని కూడా అంటుంటారు. వీటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ జిల్లాలో జరిగే వార్తలను, విశేషాలను కవర్ చేసి వీడియో మరియు స్క్రిప్ట్ చేసి పంపించాలి. ఎవరు అర్హత అంటే జర్నలిజం మరియు వీడియోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు, అనుభవం ఉన్నవారు ఈ ఒక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే ఇది కాంట్రాక్ట్ అండ్ ఎంపానల్మెంట్ పద్ధతిలో జరిగే నియామకం అండి. ఏ జిల్లాలలో ఈ పోస్టులు ఉన్నాయంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 28 జిల్లాల నుండి దరఖాస్తులు అనేది ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ 28 డిస్ట్రిక్ట్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. వాటికి సంబంధించిన పేమెంట్స్ ఎలా ఉంటుందంటే జీతం కానీ పారితోషికం వివరాలు చూసుకుంటే ఎంపికైన వారికి అసైన్మెంట్ ఆధారంగా డబ్బులు అనేది చెల్లించబడతాయండి. పర్ అసైన్మెంట్స్ కింద ఇస్తారు. బికాస్ ఇట్స్ ఏ ఫ్రీలాన్సింగ్ జాబ్ కాబట్టి లోకల్ కవరేజ్ చేసేవారు ఒక అసైన్మెంట్కి 1500 రూపాయలు ఇస్తారండి. ఒకవేళ అదనపు కవరేజ్ చేసేది ఉంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారండి. ఒకే రోజు 6 గంటల కంటే ఎక్కువ లేదా 10 కిలోమీటర్ల దూరం వెళ్తే వారికి ఎక్స్ట్రా ఇస్తారని చెప్తున్నారు. ఇక అవుట్ స్టేషన్ ఎవరైతే వెళ్తారో వారికి 1800 రూపీస్ అనేది ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే ఈ పేమెంట్లోనే వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా అనేది పేమెంట్ చేయరని చెప్తున్నారు. విద్యా అర్హతలు మరియు ఇతర అర్హతలు చూసుకుంటే క్వాలిఫికేషన్స్ కావాల్సింది డిగ్రీ లేదా డిప్లొమా జర్నలిజంలో కానీ మాస్ కమ్యూనికేషన్ వీడియోగ్రఫీలో అర్హత కలిగి ఉండాలని చెప్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ చూసుకుంటే సినిమాటోగ్రఫీ, న్యూస్ గ్యాదరింగ్ అండ్ బ్రాడ్కాస్ట్ జర్నలిజంపై అవగాహన ఉండాలన్నది, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది, రిలవెంట్ నాలెడ్జ్ అనేది కావాల్సి ఉంటుందని చెప్తున్నారు ఈ పోస్టులకు వచ్చేసి. ఇక కావాల్సిన అదర్ ఎక్విప్మెంట్ సంబంధించినవి అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. సొంతంగా కెమెరా మరియు వాటికి కావాల్సిన నెసెసరీ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక వెహికల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 2 వీలర్ కానీ 4 వీలర్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారంటే మొత్తం 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారండి. వాటికి చూసుకుంటే మనకు ప్రిలిమినరీ స్క్రూటినీ అనేది చేస్తారు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్స్ అనేది వాళ్ళు పరిశీలిస్తారు. దాని తర్వాత టెస్ట్ కవరేజ్ అనేది ఉంటుందండి. షార్ట్ లిస్ట్ మరియు అసైన్మెంట్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది నైపుణ్యం, స్కిల్స్ సంబంధించిన పరీక్ష అండి. వెరిఫికేషన్ జరుగుతుందండి. మన యొక్క డాక్యుమెంటేషన్, ఎక్విప్మెంట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా వాళ్ళు చెక్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక టెస్ట్ కవరేజ్ వివరాలు చూసుకుంటే మనం ఏదైతే ఇంటర్వ్యూ పార్ట్స్లో తర్వాత బిఫోర్ చేసేది ఏదైతే ఉందో దానికి చూసుకుంటే ఎలా ఉంటుందంటే అప్లికేషన్ పరిశీలన తర్వాత ముందు ఇంటర్వ్యూకి పిలిచే ముందు మీకు ఒక టెస్ట్ కవరేజ్ ఇవ్వబడుతుందండి. దానికి సంబంధించింది మనము మీ సొంత పరికరాలతో ఆ న్యూస్ కవర్ చేసి RNUకి పంపించాల్సి ఉంటుందండి. దీని ఆధారంగానే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ టెస్ట్ కవరేజ్ ఎవరైతే చేస్తారో వారి యొక్క చెక్ చేసిన తర్వాతనే వారిని ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మీరు టెస్ట్ ఏదైతే చేస్తున్నారో, కవరేజ్ చేస్తున్నారో దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇక గమనిక వచ్చేసి ఇంటర్వ్యూ రోజున మీ కెమెరా ఎక్విప్మెంట్ని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. కాబట్టి ఎవరైతే ఓన్డ్ కెమెరా కానీ ఇంకా ఎక్విప్మెంట్, రిలవెంట్ ఎక్విప్మెంట్ ఉన్నాయో వారందరికీ కూడా సెల్ఫ్ అనేది ఉండాలి, అవి ఓన్డ్ అయి ఉండాలి. ఇక అప్లికేషన్ సంబంధించిన ఫీజు చూసుకుంటే వచ్చేసి మొత్తంగా చూసుకుంటే 1180 రూపీస్ GST తోటి DD రూపంలోనే తీసి దాన్ని మనము DDO DDK విజయవాడకి పంపించాల్సి వస్తుంది. ఇది
నాన్ రిఫండబుల్ అండి. ఒకసారి అప్లై చేస్తే దీన్ని మనం రిఫండ్ అనేది చేసుకోలేము. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఖచ్చితంగా ఉన్నారో వారు వరకు ఈ డీడీని తీసి వారు అప్లై చేసుకోవాలని చెప్తున్నాను. ఇక దరఖాస్తు చేసుకునే విధానం చూసుకుంటే నోటిఫికేషన్లు ఉన్న అప్లికేషన్స్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు నోటిఫికేషన్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్కి అవసరమైన సర్టిఫికేట్లు మరియు డీడీ తీసిన తర్వాత దాన్ని జత చేసి కవర్ పైన ఎంపానల్మెంట్ ఆఫ్ స్ట్రింగర్స్ ఆఫ్ డీడీ న్యూస్ 2026 అని రాసి జత చేసి పిన్ చేసి స్టాపిల్ చేసి ఆ కవర్లో పెట్టేసి మనము అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఈ కింది అడ్రస్ పోస్ట్కి పంపించాలండి. అడ్రస్ వచ్చేసి ద హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, పున్నమ్మ తోట ఆపోజిట్ టీటీడీ కళ్యాణ మండపం, విజయవాడకి పంపించాల్సి వస్తుందండి. ఇక అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే శాంపిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. ఈ ఫామ్లో వచ్చేసి మీ పేరు, జిల్లా, తండ్రి పేరు మరియు చిరునామా స్పష్టంగా రాయాలండి. విద్యా అర్హతలు మరియు ఎక్విప్మెంట్ వివరాలు అన్నీ కూడా అనక్షర్లో జత చేసి పెట్టాలండి. తర్వాత పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి స్థానికత, మీరు ఏ జిల్లాకు అయితే అప్లై చేస్తున్నారో ఆ జిల్లాలోనే నివాసం అనేది ఉండాలండి. కాంట్రాక్ట్ ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ పద్ధతినే ఉంటుంది. ఈ ప్యానెల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయబడుతుంది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ప్యానెల్ రివైజ్మెంట్ అనేది జరుగుతుంది. ఈసారి సెలెక్ట్ అయిన వారికి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో వారికి రివిజన్ అనేది జరుగుతుంది. అనర్హత ఏంటంటే క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై చేస్తారు. సెలెక్ట్ అయిన వారిని మళ్ళీ తర్వాత డిస్క్వాలిఫికేషన్ చేసే ఛాన్సెస్ ఎప్పుడంటే సరైన కవరేజ్ ఇవ్వకపోయినా, ఆలస్యం చేసిన ప్యానెల్ నుండి తొలగిస్తారు. న్యూస్ కవరేజ్ అనేది టైమ్లీ ఇవ్వాలి, దట్టు రిలవెంట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. మీరు వేరే వారికి పని సబ్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వకూడదు. ఇది కంప్లీట్గా మీరే సెల్ఫ్గా చేయాల్సినటువంటిది. ఇక చివరి తేదీ వివరాలు చూసుకుంటే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి నిర్ణీత గడుపులోనే పంపించాలి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్ విడుదలైన డేట్ నుంచి లాస్ట్ డేట్ లోపే పంపించాలని చెప్తున్నారు. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇస్ 20th February అండి. February 2020 వరకు ఉంది. కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసేసి మీరు ఇచ్చిన అడ్రస్కి ఖచ్చితంగా పంపించండి. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల మీకు నేను చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు కంప్లీట్గా ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఉంటారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లై చేసుకుంటారు కాబట్టి వారు కూడా దే మైట్ నాట్ బి మిస్సింగ్ ద ఆపర్చునిటీ అండి. నోటిఫికేషన్ని పీడిఎఫ్ లింక్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ కంప్లీట్గా రివర్ట్ ఇస్తాను, రిప్లై ఇస్తాను మీరు చెప్పిన మెసేజెస్కి. థ్యాంక్ యూ.